గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. అన్ని పత్రికల్లో కూడా ఈరోజు ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 11 నెలల్లో చాలా వేగంగా పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా అది దాని కెపాసిటీ ఎంత, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది, ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు అంటూ ఆ డీటెయిల్స్తో వార్తను పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్లయితే ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత నడుస్తున్నటువంటి ఈ పార్లమెంట్ సమావేశాలు కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. మరోవైపు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు పెడుతున్నటువంటి బడ్జెట్ ఇది. సో దీనిపైన మొత్తం యావత్ దేశం వ్యాప్తంగా ఉత్కంఠ ఉందని చెప్పొచ్చు, దీనికి చాలా ఆసక్తి ఉందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా రెండో బ్యానర్గా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వారు చూసినట్టయితే ఇక మన రాష్ట్రానికి సంబంధించి రేపు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటివరకు కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో ఈ ప్రాపర్టీస్ తర్వాత బిల్డింగ్లకు సంబంధించినటువంటి విభజన ఇంకా తేలలేదు. దానికి సంబంధించి రేపు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు తర్వాత అధికారులతో సమన్వయ భేటీ జరగబోతుంది. దాంట్లో దానికి సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణతో సహా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత సిరిసిల్లలో త్వరలోనే చేనేత సదస్సు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి సీఎం కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడబోతున్నారని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఆ వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత వేరే వార్త చూసినట్టయితే అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 7 ముస్లిం దేశాలకి వీసా ఆపేయడం పైన మొత్తం ఒక రకంగా అటు అమెరికాతో సహా మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవే ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసి జస్ట్ 11 నెలల్లోనే ఒక ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసినటువంటి భక్త రామదాస్ ప్రాజెక్టు, దాన్ని ఈరోజు సీఎం స్టార్ట్ చేస్తున్నారు. సో తెలంగాణ వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ చెప్తున్నారు 1 కోటి ఎకరాల తెలంగాణ మాగాణిని త్వరలోనే సాధిస్తాం, ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో అందులో భాగంగా మొదటి అడుగు పడిందని అనుకోవచ్చా? ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ దక్కన్ క్రానికల్ నుంచి గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు మనతో ఉన్నారు. గౌరీశంకర్ గారు, ఈరోజు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ 11 మంత్స్లోనే స్టార్ట్ అయింది. వీళ్ళే గవర్నమెంట్ రాగానే ఈ గవర్నమెంట్ ప్లాన్ చేసి 11 మంత్స్లో ఒక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఎట్లా చూస్తారు? అన్ని ప్రాజెక్టులు కూడా ఈ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది? ఇట్స్ గుడ్. నిజంగా ఇప్పుడు 11 మంత్స్ కంప్లీట్ చేసినట్టే నిజంగా వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి. కానీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి టైమ్లీ కంప్లీట్ చేసి మంచిగా ఉంటే ప్రజలు ఉపయోగపడుతుంది. అంతకంటే ఇంక డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదా. అది కొన్ని చాలా ప్రాజెక్ట్స్ ఉండే డిలే అవుతూ ఉన్నాయి. బట్ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పీరియడ్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ కట్టారు వాళ్ళు. మేజర్ ప్రాజెక్ట్స్ మనకు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పీరియడ్లోనే వచ్చినాయి. అంతకుముందు నిజాం పీరియడ్లో కట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. ఇప్పుడు ఇంతకుముందు చాలా డిలే అవుతూ ఉండే ప్రాజెక్ట్స్ వేరే ఎన్నో కారణాల వల్ల, ల్యాండ్ అక్విజిషన్ కానీ వేరే ఇష్యూస్ కానీ. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ ఒక 11 మంత్స్ ఒకటి చిన్న ప్రాజెక్టే కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేది ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి అది కూడా టైమ్లీ కంప్లీట్ చేసి నిజంగా గవర్నమెంట్కి మంచి పేరే వస్తుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు? ప్రాజెక్టు అంటే అక్కడ ఉన్న మంత్రి గారు బాగా ఇనిషియేట్ తీసుకొని దానికి ఇమీడియట్ బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క సుమారు 60,000 ఎకరాలకు నీరు అందే విధంగా వాళ్ళు ప్రణాళిక చేసుకొని చేసిండ్రు అనేది మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనా కూడా ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలకు ఇది శుభవార్తే. వాస్తవంగా నీళ్లు రావడం అనేది ఎవరికైనా సంతోషమే, దీన్ని అభినందిద్దాం, నో డౌట్. దీన్ని బేస్ చేసుకొని మిగతా పూర్తి అయితే అనేది మాత్రం అంత కరెక్ట్ ఏం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు ల్యాండ్ యాక్విజిషన్ పూర్తిగానే ఉన్నాయి. మా వరంగల్ జిల్లాలో దేవాదులే మాకు ఉదాహరణ. 3వ దశ ఇప్పటి వరకు ఇంకేం ల్యాండ్ యాక్విజిషన్ కూడా పూర్తి కాలేదు. అట్లా 18 సంవత్సరాలు దాటిపోతున్నది. ఆ విధంగా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎప్పటి నుంచో తెలుగుదేశం జమానాలో, కాంగ్రెస్ జమానాలో ప్రారంభించిన ప్రాజెక్టు కూడా ఇప్పటికి ఇంకా నోచుకొని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇది చిన్న ప్రాజెక్టు కాబట్టి అక్కడ లోకల్గా ఎత్తిపోతలు కాబట్టి ఒక దగ్గరనే కాబట్టి 16 కిలోమీటర్ల పైప్ లైన్ కాబట్టి ఫటాఫట్ చేసేసి అయిపోయింది. కాబట్టి దాన్నే పోల్చుకొని మిగతాదంతా ఇదే విధంగా ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మిగతాదంతా కూడా కావాలనే మనం కోరుకుంటున్నాం, మిగతాయని కావాలని కోరుకుంటున్నాం. దాని ద్వారా ప్రజలకు మొత్తం తెలంగాణ అంతా సస్యశ్యామలం కావాలని కూడా కోరుకుంటున్నాం. మనం దానికి రెండో అభిప్రాయం లేదు.
కానీ వాటిలలో ఉన్న అడ్డంకులు ఏంటి అనేది పరిశీలించి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవాదాలు తెలుసు, దేవాదాలు ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అది ఇంకా 2002లో స్టార్ట్ అయింది. అది ఇప్పటివరకు కాలేదు. ఆ రెండో దశ అయింది. ఇప్పటికే ఆ పైప్ లైన్ లైఫ్ పైప్ లైన్ వేసిన పైప్ లైన్ లైఫ్ 25 years. ఇప్పటికి 15 సంవత్సరాలు అయితే అంది. ఫస్ట్ దశ రెండో దశ పూర్తయినాయి. కానీ అనుకున్నని నీళ్ళు వస్తలేవు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బట్టి నీళ్ళు వస్తలేవు. దాన్ని తగ్గించారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా వాళ్ళే 6.5 లక్షల ఎకరాల నుంచి 2.5 లక్షల ఎకరాలు తగ్గించారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే సరే ప్రచారం వేరు, అక్కడ ప్రాక్టికల్గా ఉండేది వేరు. అయితే వాటన్నిటికీ మనం దేనికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే కాకతీయుల కంటే ఎవరు గొప్పలేం కాదు. కాకతీయులు ఏ ఖర్చు లేకుండా ఇప్పటి వరకు రిపేర్ లేకుండా అప్పటి టెక్నాలజీని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఇవాళ మనం చేసుకునే టెక్నాలజీతో మనం ఏ ప్రభుత్వం ఉన్నా మనం దాని సాగునీటిని సాధించుకోవడం అనేది చాలా సంతోషకరమైన. దాన్ని ఎవరు వ్యతిరేకం చేస్తలేము. కానీ దాంట్లో వచ్చే ల్యాండ్ యాక్విజిషన్ సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు, ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోయిందండి. టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు వచ్చారు. మల్లిరాయ్ గారు, చాలా తొందరగా తక్కువ టైంలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాం, తెలంగాణని 1 కోటి ఎకరాల మాగాణి తీసుకెళ్తున్నాం అని ఎందుకు ఇదేం చెప్పి నిన్న మొన్నంతా మంత్రులు గవర్నమెంట్ అని చెప్తున్నారు. అంటే 2.5 సంవత్సరాల తర్వాత 60 ఎకరాలకు వచ్చింది. అంటే మరి 60,000 ఎకరాలు సార్, 60,000 ఎకరాలకు వచ్చింది. అంటే 3 నియోజకవర్గానికి 1,00,000 టార్గెట్. 1 కోటి ఎకరాలని ఎక్కడ చెప్పలే కేసీఆర్. ఓకే, ఏదైనా ఒక ప్రాజెక్టు పాలేరు దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయింది. అది పాలేరులో కృష్ణానదిని ఇంతకుముందు కలిపి దాని నుంచి కిందకి నీళ్లు పోయేది ఉంది. అక్కడ వచ్చే నీళ్ళని పైకి తీసుకొని చేశారు. ఇది గోదావరి నుంచి తీసుకొని వచ్చే లేకపోతే కృష్ణానది నుంచి తీసుకొని వచ్చే చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ కాదు. ఇక్కడ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి లిఫ్ట్ ఇంకో సెకండ్ లిఫ్ట్ లాగా చేసిన కార్యక్రమం చేశారు. దీనికి మేము అభ్యంతరం పట్టలేదు. కానీ దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఇంతకుముందు ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి 95% పూర్తయినటువంటి కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగరు, ఇప్పుడు వరంగల్ దగ్గర ఉన్నటువంటి మన దేవాదుల, ఇవన్నిటి కూడా మీరు కొద్ది డబ్బు పెడితే 2.5 సంవత్సరాల్లో మీరు 11 నెలల్లో 60,000 ఎకరాలకు ఇచ్చారని అంటున్నారు. మీరు 2.5 సంవత్సరాల్లో ఆ పని చేసి ఉంటే ఒక మహబూబ్నగర్లోనే 8.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. 8.5 లక్షల నీళ్లు వచ్చేదాన్ని మీరు పట్టించుకోలేదు. మీరు చేయదలుచుకుంటే అది కూడా అయిపోయేది. మీరు చేయదలుచుకోలేదనే దీని ద్వారానే అర్థమవుతుంది. మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ని ఒకటి పట్టుకొని దీన్ని మేము 100కి 100 రూపాయలు చేసాం, 100కి 100 రూపాయలు చేసామని చెప్పుకోవడానికి ఒక ఇది ఉంది. దానికి ఉన్నటువంటి ఆ కాలువలన్నీ అక్కడి నుంచి వచ్చే కాలువలకి వీటిని అనుసంధానం చేసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు. గోదావరి నుంచి వచ్చే కాలువలు దిగి ఉన్నాయి, వాటికి లింక్ చేసి తొందరగా దీనికి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది కూడా పాలేరుకు అవసరం. పాలేరుకి నీళ్ళు ఇవ్వటం, నీళ్ళు ఇచ్చేదాని మీద మీరు పనిచేసేటటువంటి కార్యక్రమానికి వ్యతిరేకం కాదు. కానీ ఇంతకంటే పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు వచ్చేటటువంటి ఈ ప్రాజెక్టులన్నీ మూలపడేసి ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మిర్జిల్ దగ్గర ఒక చిన్న వాగు మీద కట్టేటటువంటి ఒక బ్రిడ్జిని ఇప్పుడు దాన్ని ఎప్పుడో మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం నీళ్లు సరిగా మన దగ్గర రాకుండా వ్యవసాయం చేయకుండా చేస్తుంది అనేటటువంటి దాని మీదనే మనం ప్రజలకు పోయాం. దాన్ని సాధించడానికే చేస్తున్నాం. ఆ బ్రిడ్జి కట్టాలంటే ఇంకా 2 సంవత్సరాలు పట్టిద్దో అక్కడ పోయి మేము అన్ని ఆ కాలువల పక్కన పోయి చూసి వచ్చాం. వాటిని మాత్రం ఊరికి వదిలిపెట్టారు. మీరు ఒకటి చిన్న ప్రాజెక్ట్ ఒకటి పట్టుకొని దీన్ని మేము పూర్తి చేసాం, దీన్ని మేము రికార్డులో చేసాం, ఇది ఇండియా మొత్తానికి ఇదే ఫస్ట్ అని చెప్పుకుంటే ఏం సరిపోద్ది? ఇదేనా పాలేరు లిఫ్ట్ ఇరిగేషన్ అనేక మొత్తం చేసే పని ఇరిగేషన్ సంబంధించి. ఇంతకుముందు ఇరిగేషన్లు అలిసాగరు, గుత్ప మనం ఎక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చాము, తక్కినవన్నీ చేసాము. అప్పుడు ఏంటంటే ప్రచారం లేదు, ఇప్పుడు ప్రచారం. ఫస్ట్ పేజీలో మా 60,000 ఎకరాలకి ఈ మొత్తం ఒక్క విషయం అన్న మాట్లాడడం చిన్న విషయం. ఒక విషయాన్ని ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, వాళ్ళని అడుగుతుందంటే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 ఎప్పుడు 64 ఏళ్ళ కింద తెలంగాణ 1964లో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పటికీ కాలువలు 1,000 కోట్లు పెట్టి తవ్వి పూర్తయిన కాలువలో నీళ్ళు వస్తలేవు.
అంటే ఏ ప్రభుత్వం సెకండ్ ప్లాన్ టైల్ ఎండ్ వరకు నీళ్ళు వస్తాయా మీకు ఆ ప్లాన్ మీకు తెలుసు కదా, వరంగల్ జిల్లాలో మీరు నల్గొండ దాకా పోతుంది అండి, అవును పోతాయి, నల్గొండ దాకా పోతుంది. మహా బాగా వానలు పడితే SRSP నింపితే కాలువ సాగైతే కొసదా కానీ ఇక్కడ నీళ్ళు వస్తాయా? అయ్యే అవకాశం ఉందా? మరి తవ్వీరు కదా, అయ్యే అవకాశం ఉందా? అది ఒక విషయం, కాలువలు తవ్వినరు, నేను ఏమంటున్నా అంటే కాలువ డిజైన్ వేస్తామన్నారు. కాకతీయ కాలువ అనేది డిజైన్ రాంగ్ ఉన్నది కేసీఆర్ గారు ఎన్నికల ముందు చెప్పిండ్రు. ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు కాలువ అక్కడ దాకా తౌడు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. అసలు మరి దాని డిజైన్ మార్చడం ఇప్పుడు మొదలు వేల కోట్లు పెట్టి వరంగల్ జిల్లా నల్గొండ జిల్లాకు ఇప్పుడు ఈయన ఏం చేసిండు ఈ మంత్రి గారు, ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కింద ఉన్న ఆయకట్టును తీసుకపోయి ఆల్టర్నేట్ చేసి దానికి పెట్టుకున్నాడు అక్కడ మంత్రి. మరి మా సంగతి ఏంది వరంగల్ జిల్లా అని నేను అడుగుతున్నా. అది మీరు అడగండి, కానీ ఆ టైలెండ్ కి ఆయకట్టున్నాడు, అది బదలాయించి లిఫ్ట్ పెట్టి బదలాయించుకున్నాడు. ఇది కూడా కాలువ రవినా వస్తలేవని ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ మా పెద్దలు రవి గారు శాపనార్థాలకు తప్ప కనీసం ఏ పని చేసినా ఇలా వాళ్ళు స్వాగతించే అంశాలు, మీరు ఏది అడిగినా వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా అయిపోయి, ఎందుకంటే వాళ్ళు శాపనార్థాలు పెట్టుడు తప్ప కనీసం మంచి మేము గతంలో చేసినాము ఆయకట్టు గురించి ఇగో చేయలేకపోయినాం, మేము చేతగానంలో అయిపోయినాం, కనీసం మీరు మంచిగా చేస్తున్నారని ఒక మాట చెప్పి మీరు ఇంకేమనంటే బాగుంటుంది. కానీ ఏది అసలు పాలేరుతోనే అయిపోయింది. ఇలా ఒక 11 నెలల్లో ఒక ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇవాళ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు పాలేరుకు సంబంధించి సంవత్సరం కింద ప్రకటన చేసి దాన్ని శంకుస్థాపన చేస్తున్నప్పుడు సంవత్సరంలోగా దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇవాళ 60,000 ఎకరాలు అంటే టేలెండ్ ఆయకట్టుకు ఇంతకుముందే రవి గారు చెప్తున్నట్టు ఇవాళ అనేక మా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి గన్పూర్ ఆనకట్టు ఉంది. 1905లో నిర్మాణం అయినాక ఇవాళ టేలెండ్ అనేటువంటి అక్కడ సర్దినాటు బయటి గ్రామాలకు మొన్నటి వరకు కూడా 2.5 years వరకు క్రితం కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాలువలు మస్తు అవుతారు ప్రజలకి, టేలెండ్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వనటువంటి అశక్తత మొత్తంగా కూడా ఇవాళ ఏమైపోయింది, వాటికి కూడా అవసరమైనటువంటి నీళ్ళు అందించాలని అనేక రకాలైనటువంటి కార్యాచరణ చేస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి టేలెండ్ ఆయకట్టు గతంలో ఎండిపోయి ఒక చుక్క నీళ్ళు రానటువంటి వాటిలో సప్లిమెంటేషన్ చేయడానికి చేస్తున్నటువంటి పని ఐపీ క్రియేషన్ అవునా కాదా మరి పెద్దలు చెప్పాలి. కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఈ భక్త రామదాస్ ప్రాజెక్టుకు సంబంధించి వితిన్ షార్ట్ పీరియడ్లో ఇవాళ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి 60,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది చరిత్రలో రికార్డు. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు మీరు చిన్న చెరువులకు కూడా 20 లక్షలు, మీరు ఉండండి రవి గారు, 20 లక్షల పనులు, 5 లక్షల ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు దీనికి ఒక శాఖను పెట్టండి. ఎందుకు పోగొడతారు మీరు? శాపనార్థాలకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు నీళ్లు మంజూరు మీరు 2.5 సంవత్సరాల్లో డబ్బులు సరైన సమయానికి రిలీజ్ చేస్తే చేసింది మీరు ఏం చేశారు? అధికారంలో నీళ్ళు ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పార్టీలో ఉన్నారు. టీడీపీలో మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ మాటలు చెప్తుండు. ఎవరిని ఆశ్చర్యం చేశాడో చూసుకోండి. మీరే చెప్తున్నారు, మీరు ఎక్కడ మీ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ అరే బాబు మీరు బర్రె కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు మా కాంగ్రెస్ లో ఉన్నారు. టీడీపీలో ఉండి తెలంగాణ వద్దు అని మాట్లాడేటువంటి మీ ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసిందట. శాపనార్థాలు మీరు చిదంబరం ఇచ్చిన చార్జ్ తో ఇట్లా చెల్లరైపోతే ఎట్లా? మీరు కొడితే మేము ఆడకుండా ఉండాలా?
మీరు శాపనార్థాలని కొత్తగా మాట్లాడితే మీరు కొడుతుంటారు. నువ్వేం చేస్తారు? పెడతారని ఎవరంటారండి? సంగపగా పెద్ద మనుషులను అడుగుతారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఇలా ప్రజలకు సంబంధించిన ఒక మంచి పని అయితే శాపనార్థాలు ఎక్కడ అడుగుతున్నాం. అది కూడా మీకు ఏం చేయాలి చెప్పండి. ఈయన మొదలు పెట్టాడు. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గురించి మాట్లాడింది కదా, ఇవాళ ఈయన కూడా మాట్లాడారు. ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ తప్పుందా? నువ్వు 11 నెలల్లో ప్రాజెక్ట్ ని మీరు తీసుకుంటే మంచిదా చెప్పు. అవునా కాదా? మంచిదంటే చెప్పామా? ఇస్తారా 5 ఎకరాలు మాదే మేము నిన్న కలవకుర్తికి లిఫ్ట్ ఇరిగేషన్ చేసాము. 2 లక్షల ఎకరాలు అలీసాగర్ మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో చెరువులు నింపి చెరువులు నీళ్ళు ఇస్తా ఉంటే ప్రజలంతా సంతోషిస్తారు. ఇది మాయ చెప్పుకుంటా తిరుగుకుంటా ఇనాగ్రేట్ చేసింది నేనని చెప్పినట్టు బిల్డింగ్ ఎడితే రంగేసి ఇది టిఆర్ఎస్ అని అంటే చేయలేదంటున్నారు కదా, చేయలేదని మాటలు పెట్టినప్పుడు నువ్వైనా పాలా లేకపోతే ఇద్దరు సీనియర్ లీడర్లు మీరు మంచిగా మాట్లాడి నేను అడుగుతున్నా. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు, ఒకటే కార్యక్రమం. మీరేమో అరువు తెచ్చుకున్నారు. సబ్జెక్ట్ మాట్లాడారు, చిన్న ప్రాజెక్ట్ చేసి పూర్తి చేసిన చెప్పుకుంటా అంటున్నారు. దీంతోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. ఇక తెలంగాణ పనిచేయలేము, ఇక నీళ్ళు అయిపోయింది, మేము 100% విజయం సాధించడం మేము చెప్పుకోవడం లేదు. ఇలా అనుకున్న లక్ష్యం వైపు ఆచరణలో ఒక ప్రాజెక్ట్ని ఇలా పూర్తి చేసినాం. భవిష్యత్తులో ఇంకా మిగతా ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామనేటువంటి బాధ్యత ఉంది, చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఇలా కల్వకుర్తికి సంబంధించి కానీ భీమాకి సంబంధించి కానీ ఇలా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు వీళ్ళు పూర్తి చేయకపోగా 85% ఖర్చు పెట్టారు, కానీ 85% ఆచరణలో పనులు కాలేదు. ఖర్చులో ఎక్స్పెండిచర్ లో 85%. మీరు ఉండండి రవి గారు, మీరు ఎక్స్పెండిచర్ 85%. కాంగ్రెస్ రిపోర్టు మీరు ఏదైనా చెప్తారు. మీకేమైంది? ఇట్లా అలవాటు అయిపోయింది. డైలాగులు కొట్టకండి, క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి ఆచరణకు సంబంధించినటువంటి అంశాలు అప్పటికే పూర్తి నెట్టెంపాడు కానీ భీమా కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో తెలుగుదేశం అంతకుముందు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు. అయితే వాటికి అంటే వాటి కెపాసిటీస్, వాటి ఆయకట్టు తగ్గించడం, దాని తర్వాత మళ్ళీ ప్రజలు పోరాడడం, ఎన్హాన్స్ చేయడం, పనులు జరగడం రకరకాలుగా వస్తున్నాయి. అవి ఫల్టీ కొట్టుకుంటూ వస్తున్నాయి. సరే, కొంత వర్క్ అయినాక వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని కొంత పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ అంతకుముందు ఎవరు చేయాలనేది కరెక్ట్ కాదు. చేసిన దాంట్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు కొంత నష్టం చేసిండ్రు. వాళ్ళకు మనకు ఇవ్వాల్సిన నిధులు కానీ వాటి యొక్క కెపాసిటీస్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం అయినాయి, నేను కాదంటలేను. కానీ ఇవాళ నేను ఏమంటున్నానంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక్క పంటకే అది నీళ్ళున్న సమయంలో కొంత ఉపయోగపడతాయి, అంతేగాని నేను ఏమంటానంటే మిగతాది ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆల్రెడీ కాలువలు తవ్వుకొని గ్రావిటీ మీద పోయే నీళ్లకు 4.5 లక్షల ఎకరాలు ఇప్పుడు దాదాపు సాగు కావాల్సిన సెకండ్ ఫేజ్కు ఎస్ఆర్ఎస్పి గతి లేదు. మొదటి దశకు నీళ్లు రావడం లేదు పూర్తిగా. వీటిని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలువలను ఎట్లా చేసుకొని ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలన్న దాంట్లో ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర
ప్రణాళిక లేదు. వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ నేను చెప్తున్నా ఇప్పుడు ఇది కూడా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కొసదే ఇప్పుడు ఇది చేసింది కాబట్టి ఇటు డైవర్ట్ చేసి అటు ఆ కాలువను వాడుకుంటున్నారా? కాలువ ద్వారా వీళ్ళు ఈ కాలం వాడుకుంటలేరు. ఎస్ఆర్ఎస్పీ టైలెంట్ కి ఇప్పుడు లిఫ్ట్ వేరే దగ్గర నుంచి ఇటు నుంచి నీళ్ళు వస్తలేవు కాబట్టి అటు నుంచి తెచ్చుకున్నారు. గోదావరి రావట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు. అటు నుంచి తెచ్చుకున్నారు. నేను కాదని తెచ్చుకోని దాన్ని మనం ఏం తప్పు పట్టడం లేదు, చేసిన ప్రాజెక్టును తప్పు పట్టడం లేదు. అయితే ఏమంటే కొంత దీర్ఘకాలిక ప్రణాళికతో వేడి కొన్ని ఉన్నాయి, ఇవి కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం కాస్త వర్షాలు కురిసినాయి, చెర్రలో కూడా నీళ్ళు వచ్చినాయి, కాదని మనం అంటలేము. కానీ ప్రతిదాన్ని కూడా మనం ఏంటంటే వివాదం చేయాలని అంశం కాదు, కానీ పెండింగ్ ఉన్న వాటిని ఎట్లా పూర్తి చేయాలనే దాని మీద మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా వేణుగోపాల్ చెప్పిన డెఫినెట్ గా ఈ ప్రభుత్వం మీద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను మేమే మర్చిపోలేదు. ఆ బాధ్యతలో భాగంగానే పెండింగ్ ప్రాజెక్టులకు అన్నిటికి కూడా అది మహబూబ్ నగర్లకు సంబంధించి అయినా ఎస్ఆర్ఎస్పీకి సెకండ్ ఫేజ్కు సంబంధించి అయినా మిగతా గతంలో ఏ ఆయకట్టు అయితే నిర్దేశించబడినదో ఆయకట్టుకు అవసరమైనటువంటి నీళ్ళు అందించినటువంటి అన్ని ప్రాజెక్టులు ఏ గ్యాప్ ఆయకట్టు అయితే బిల్డ్ అయిందో ఇవాళ ఇరిగేషన్ కింద మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆచరణలకు మధ్య అంతరాలు. ఎందుకంటే గతంలో డిజైనింగ్లో వ్యవహారంలో కానీ చెప్పడంలో కానీ ప్రజల్ని భ్రమింపే చేసే రీతిలో ఒక ఎక్స్పోజర్ ఇచ్చేసి పడేసిండ్రు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అక్కడ అవసరమైనటువంటి నీటిని మనం వినియోగించుకోలేనటువంటి పరిస్థితి, దుర్భర పరిస్థితి ఎదురైంది. ఇది తెలంగాణ, ఇది రాజకీయాలకు అతీతంగా డెఫినెట్ గా ఇవాళ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుని అవసరమైన నీటిని వినియోగించుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతాం. ఇవాళ మొదటి ప్రారంభించడం దీన్ని నేను ఏమంటున్నా, ఈ పాలేరుకు సంబంధించినటువంటి 60,000 ఎకరాలకి ఇగో మేము ఈ పని చేసి చూపించినాం, భవిష్యత్తులో కూడా మిగతా ప్రాజెక్టులు పనిచేస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజలకు వేయడానికి ముందుకు పోతా ఉంటే ఒక పాలేరేనామిక అని మాట్లాడితే దానికి ఏం జవాబు చెప్తే ఇవాళ చెర్లలోనేమో నీళ్లు కనబడుతున్నాయి, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు నీళ్లు వస్తే వీళ్ళ కన్నీళ్ళే. అయితే ఒక విషయం చెప్పటం వల్ల మీకేమన్నా రాజకీయ లబ్ధి దొరికింది కానీ వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటయా? మీరు చెరువులో నీళ్లున్నాయి, ఎంతమంది ఎన్ని లక్షల ఎకరాలు 17 లక్షల ఎకరాలు వరి నాటేస్తారని చెప్పారు. చివరికి వచ్చేవరకు 9 నుంచి 12 లక్షలు ఇచ్చారు. దానికి కూడా నీళ్లు సరిగ్గా లేవు, దానికి కూడా బ్యాంకుల నుంచి లోన్ లేదు, వడ్డీ వ్యాపారస్తుల నుంచి డబ్బులు ఇవ్వటం లేదు. ఇవన్నిటి రైతులంతా అనేక ఇబ్బందులు పడుతుంటే మేకలు కోసుకొని పండగ చేసుకుంటున్నారని మీరు మీ నాయకుడు మాట్లాడితే మేము అరవకుండా కూర్చోవాలా? మేము కూడా ప్రజల్లో ఉన్నాం, ప్రతిపక్షంలో కూర్చొని నువ్వు ఇంకోటి 60,000 ఈరోజు నుంచి రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో. సో డిమానిటేషన్ తర్వాత ఇప్పుడున్నటువంటి అటు 5 రాష్ట్రాల ఎన్నికలని ఇటువంటి టైంలో వస్తున్నటువంటి ఈ బడ్జెట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా రవిశంకర్ గారు, ఈ బడ్జెట్ మొన్నటి నోట్ల రద్దు తర్వాత చాలా ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది బడ్జెట్ నిజంగా సామాన్యుడికి, తర్వాత ఉద్యోగులకి ఏముండే అవకాశం ఉంటుంది? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మనకి ఒక రాడికల్ చేంజ్ వచ్చింది. ఫస్ట్ టైం బడ్జెట్ మనకి ఫిబ్రవరి మంత్లో ప్రజెంట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఇట్స్ రాడికల్ చేంజ్. సెకండ్ థింగ్ మనకి ఇంటిగ్రేటెడ్ బడ్జెట్, ఇంతకుముందు రైల్వే బడ్జెట్ ముందు ప్రవేశపెట్టేది రైల్వే బడ్జెట్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఇది ఫస్ట్ బడ్జెట్ ఆఫ్టర్ డిమానిటైజేషన్. దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మన కంట్రీ వైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే అందరు చూపులు కూడా కార్పొరేట్స్ కానీ ఆర్డినరీ ప్రజలు కానీ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ చూపే ఉంది. ఏం చేస్తారు ఈ బడ్జెట్లో, ఏం కన్సెషన్ తీస్తారు, ఏమి ఇస్తారు. పర్టికులర్లీ ఎంప్లాయీస్కి మాత్రం డెఫినెట్గా ట్యాక్స్ స్లాబ్ పెంచాలి అని అనుకుంటారు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే కోరిక ఉంది. మెయిన్ కార్పొరేట్స్ వాళ్ళకి ట్యాక్సెస్ తగ్గించేయాలి. అండ్ డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. ఎందుకంటే ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత మనకి బ్లాక్ మనీ ఎంత ఇరాడికేట్ అని ఇంకా లెక్కలు తేలలేదు. కానీ డెఫినెట్గా ఒక కరెన్సీ క్రైసిస్ అయితే డెవలప్ అయింది. ఆ కరెన్సీ క్రైసిస్ రావడానికి తగ్గుతూ ఉంది. ఇప్పుడు అంత ముందంత ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇంకా విలేజెస్ అయితే ఇంకా కొంచెం లోవర్ డినామినేషన్ కరెన్సీ మాత్రం ఇంకా ప్రాబ్లం అవుతూ ఉంది. కాబట్టి ఆ కరెన్సీ తగ్గించాక ఫ్యూచర్లో నెక్స్ట్ ఎట్లా మనకు ట్రేడర్స్కి కానీ కార్పొరేట్స్కి కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంటుంది డెవలప్మెంట్. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇమీడియట్లీ ఇంపాక్ట్ తెలియదు మనకు. ఇట్ విల్ స్ప్రెడ్ అవుట్ టు నెక్స్ట్ 1 yearలో మనకు తెలిసిపోతుంది ఎట్లా ఎంత ఎఫెక్ట్ అవుతుంది, అసలు బ్లాక్ మనీ నిజంగా సర్క్యులేషన్ ఇరాడికేట్ అయిందా లేదా, అవన్నీ అన్నింటి మీద కూడా విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. వెరీ రాడికల్ బడ్జెట్ కాబట్టి ప్రతి అందరు చూపాలే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి మనం ఎన్ని కన్సెషన్ తీస్తారో, వాళ్ళు ఏమేమి రాడికల్ స్టెప్స్ ఇంకా తీసుకుంటారో. వాళ్ళు బేసికల్ ఎందుకంటే ఈ బ్లాక్ మనీ ఎరాడికేట్ చేయాలి,
డెఫినెట్ మనకి ఎకానమీ డెఫినెట్లీ బూమ్ చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ దాని ప్రకారంగా వాళ్ళు రేపు ట్యాక్స్ కన్సెషన్ ఎట్లా ఇస్తారు, రేపు కార్పొరేట్కి కానీ ఆర్డినరీ ప్రజలకి ఏమి ఇస్తారు, డెఫినెట్ ప్రతి అందరు చూపాదే ఉంటారు. రైట్, దేవప్రసాద్ గారు మీరే మిస్పైడ్ చేస్తున్నారు. డిమానిటైజేషన్ తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్ ఇలా సర్వే కూడా ఇలా సభ ముందుకు రానుంది. ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి అంశాలలో కొంత మనకు ఇలా ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం. అంటే ముఖ్యంగా ఇలా బడ్జెట్లో కొన్ని మౌలికమైనటువంటి మార్పులు కూడా తెస్తూ ఉన్నారు. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు, గౌరీశంకర్ గారు చెప్పినట్టు మిగతా గతంలో ఉండేటువంటి సబ్ హెడ్స్ నుంచి కూడా అన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చి అలా మౌలికమైన ప్లాన్ బడ్జెట్గానే మార్చాలని చెప్పి నాన్ ప్లాన్ బడ్జెట్ లేకుండా చేయాలి అనేటువంటి పద్ధతి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా రైల్వే బడ్జెట్ గతంలో ప్రత్యేకంగా పెట్టేటువంటి బడ్జెట్ కూడా ఈ బడ్జెట్తోనే అనుకూలంగా పెట్టి డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ఇలా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంత ఆర్థికపరమైనటువంటి రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఇలా జిఎస్టీ కూడా రాబోతూ ఉంది. ఈ జిఎస్టీని వీటిని అన్నింటిలో దృష్టి పెట్టుకొని రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పథకాలకి అవసరమైనటువంటి నిధులు ఏ మేరకు ఇస్తారనేటువంటిది కూడా ఇవాళ రాష్ట్రాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశం. అలాగే డిమానిటైజేషన్ తర్వాత ఇవాళ అనేక రంగాల మీద పడ్డటువంటి తీవ్రమైనటువంటి ప్రభావం, అది పరిశ్రమ రంగం మీద కావచ్చు, అనేక రంగాల మీద. అంటే ఇది ఒక లాంగ్ రన్లో విజన్లో దీనివల్ల రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నప్పటికీ కూడా ఇమీడియట్గా అనేక రంగాల మీద, ఉపాధి రంగం మీద, రకరకాల మీద దీనికి రిమేడియల్స్ కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు పార్లమెంట్లో డిమానిటైజేషన్ మీద ఒక సవివరమైనటువంటి చర్చ జరగలేదు, సవివరమైనటువంటి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా రాలేదు. కాబట్టి ఈ బడ్జెట్ సందర్భంగా గతంలో కట్ చేసినటువంటి సాంఘిక సంక్షేమానికి సంబంధించి, మహిళా సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్లలో కూడా గతంలో 50% కోతలు పెట్టారు. కాబట్టి ఈ కోతల వలన కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందించేటువంటి పౌష్టికాహారానికి సంబంధించి కానీ, మహిళా సంక్షేమ కార్యకలాపాలకు సంబంధించి కానీ చాలా హడిల్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. వీటిని ఏం చేయాలనేటువంటి విషయంలో కూడా ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందే గౌరీశంకర్ చెప్పినట్టు ఐటీ ఎగ్జంప్షన్, ఇవాళ ఈ డిమానిటైజేషన్ తర్వాత నల్లధనానికి సంబంధించిన తర్వాత నిజాయితీగా ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి, అంటే ఎవరైతే నిజాయితీగా తమ కష్టం ద్వారా డబ్బులు ఇలా 2.5 లక్షలకు పెట్టి, అంటే 20,000 రూపాయలు సంపాదిస్తే మనం ట్యాక్స్ పరిధిలోకి పోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత సేవింగ్స్ విషయంలో కూడా ఇలా ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో ఆలోచించడం లేదు. కేవలం 1,50,000 సేవింగ్స్ మాత్రానికే పర్మిషన్ ఇచ్చింది. నువ్వు 10 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తికి 2 లక్షలు 2.5 లక్షలు సేవింగ్ చేసుకునేటువంటి మూడిస్తే దేశాభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామి అవుతారు. అది జీపీఎఫ్లో రకరకాలుగా పెట్టుకోవడం అనేటువంటి. కాబట్టి ఇలా ఐటీ ఎగ్జంప్షన్ విషయంలో కూడా ఈ పరిమితిని మినహాయించాలనేటువంటి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలు అనేటువంటి ఇలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఈ 2 రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలా జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి అనేక సమస్యలు, దీన్ని ఎట్లా రీఎంబర్స్ చేస్తారనేటువంటి ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వచ్చినప్పటి నుంచి దాని చట్టబద్ధత కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద కూడా ఇలా బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమేమి కొత్తగా ప్రవేశపెడతారో, ఎందుకంటే ఇది దాదాపు హాఫ్ పీరియడ్ అయిపోయింది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమేమి చేస్తారనేది చూడండి. రవి గారు, మీరే ఎట్లా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మొన్నటి శీతాకాల సమావేశాలన్నింటినీ మొత్తం జరగకుండా మీరే అడ్డుకున్నారని చెప్పి వాళ్ళు చర్చకు రాలేదని మీరు అన్నారు. సరే, ఇప్పుడు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ బడ్జెట్ తప్పనిసరిగా ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆ లిమిట్ని పెంచే విధంగా, అదే రకంగా పేద ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాల నిధులు ఎక్కువ కేటాయించే విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నోట్ల రద్దు జరిగిన సందర్భంలో ఇదంతా మన నల్లధనం వేరే డబ్బంతా మనకు వస్తే ఆ డబ్బుని పేద ప్రజలకు ఖర్చు పెడతామని, అదే రకంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొని రావాల్సి ఉంది. అసలు ఈ చట్టం ఏంటంటే అది తక్కువ మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే ఎక్కువ మొత్తంలో ప్రజలు కడతారు, అంతేగాని ఎక్కువ మొత్తంలో కట్టమని అంటే చాలా తక్కువ మంది కడుతున్నారు. దీన్ని గుర్తించి చేర్చేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి బడ్జెట్ వస్తుంది. ఇంకోటి ఏంటి, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి బడ్జెట్ ముందే పెట్టేటటువంటి అవసరం. అది మార్చిలో పెట్టే బడ్జెట్ని అబ్జెక్షన్ చేశారు కదా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టకూడదు అని ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా పోయారు అని ఇప్పుడు నేను కాదని చెప్పానా సంగప్ప? చెప్తున్నావు, చెప్పు. మళ్ళీ ఇంకేమైనా చెప్పేది ఉంటే ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పడం కాదు, మీరు మేము
అభ్యంతరం పెట్టాము అయినా పెడుతున్నారు అని అనలేదు కదా. మీరే సుప్రీంకోర్టు పోయారంటే పెట్టి ఇంకేదైనా ఉంటే చెప్పు, మళ్ళీ క్లారిటీ ఇస్తాను. పోయారు, ఎందుకు పోయామంటే అదే చెప్పండి మరి. ఎలక్షన్లు జరిగే ముందు పెట్టడం వల్ల ఇది ఎలక్షన్ లో ఓట్లు వేసేటటువంటి మామూలు సామాన్య జనాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పిపోయాం. దాని మీద కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, పెట్టుకోండి కానీ అటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్పారు. కానీ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటే అంతవరకు నేను చెప్పిన పద్ధతుల్లో జరిగిద్దని అనుకుంటున్నాను. ఏమొస్తుందో చూసి చెప్పాలి, ఇప్పుడే మాట్లాడటానికి లేదు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, మొన్నటి పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా రంగాల మీద ప్రభావం పడింది. ఆ రంగాల వాళ్ళందరూ ఆశతో చూస్తున్నారు. దేవప్రసాద్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఉద్యోగులు, ఎప్పుడు రెగ్యులర్గా ట్యాక్స్ కట్టే ఉద్యోగులందరూ కూడా ఈసారి మాకేమైనా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఉండే అవకాశం ఉంటుందా? అసలు ఈ డిమానిటైజేషన్ తర్వాత ఎక్కువ హ్యాపీ ఉన్న ఉద్యోగస్తులే దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ. ఎందుకంటే వాళ్ళది ఫిక్స్డ్ ఇన్కమ్, వైట్ ఇన్కమ్ మొత్తం కూడా. కాబట్టి మేము గర్వంగా బతుకుతున్నాం. ఎందుకంటే మా వైట్ అమౌంట్ బయటికి పోయి బ్లాక్ అవుతున్నది, వాళ్ళ మాకు ఈ సమస్య లేకుండా పోయిందని వాళ్ళు అత్యంత హ్యాపీగా ఉన్నారు. రెండోది ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం మొత్తం ఓవరాల్గా ఈ 2.5-3 సంవత్సరాల నుంచి అనేక మార్పులు తీసుకురావడం జరుగుతున్నది ఆర్థిక రంగంలో. ప్రధానంగా ఏంటంటే మనం నీతి అంటే ప్లానింగ్ కమిషను రద్దు చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చి ముఖ్యమంత్రులను భాగస్వామ్యం చేసి అంటే దాన్ని అదే ట్యాక్సెస్ విధానంలో కూడా రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, ఆ ట్యాక్సెస్ తర్వాత ఆర్థిక విధానంలో నోట్ల రద్దు రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, స్థిరాస్తులలో రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, బంగారంలో రిఫార్మ్స్ తీసుకురావడం, వన్ బై వన్ అన్నీ ఒక్కొక్కటి తీసుకొస్తూ ఇవాళ మొత్తం కూడా ఒక డిజిటలైజ్ తీసుకొచ్చి దాంట్లో ఆర్థిక రంగంలో ఒక పారదర్శకత తీసుకొచ్చి ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆర్థిక పారదర్శకత అనేది తీసుకొస్తే తద్వారా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవాళ 1 by 1 ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోని చాలా సాహసోపేతంగా ఇవాళ అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో నోట్ల రద్దు అనేది ఒక అంశం మాత్రమే. దాని ద్వారా ఇప్పుడు పోయింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆ నోట్ల రద్దు ద్వారా జరిగిన పరిణామాలలో ప్రధానంగా ఇప్పటి బడ్జెట్లో ప్రజలకు ఏ విధమైన లాభాలు చేకూరుతాయనే దాంట్లో అందరు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అనేది రైల్వే బడ్జెట్ను అన్ని క్లబ్ చేసి ఒకటే చేశారు. చేసి నాన్ ప్లానింగ్ లేకుండా వాస్తవంగా ఎంత ఆదాయం వస్తుందో ఎంత ఖర్చు పెట్టాలనే దాంట్లో ప్రభుత్వం ఒక సమగ్రంగా చర్చించి ఇప్పుడు అంటే సంక్షేమానికి ఒకవైపు కొనసాగిస్తూనే రెండోది డెవలప్మెంట్ వైపు పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశం ఉన్నది. ప్రధానంగా పన్నుల సంస్కరణలలో ఎక్కువ అవకాశం మనకి ఇప్పుడు ఉన్నది. కొంత ఇన్కమ్ ట్యాక్స్ అవి తగ్గించడం కానీ, తర్వాత ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు మొన్న జిఎస్టీ అమలు కాలేదు కానీ జూలై నుంచి అవుతుంది అంటున్నారు కదా. ఈ జిఎస్టీ వచ్చి కనుక బీటీటీ లాంటివి కనుక వచ్చేది ఉంటే ఇక రకరకాల పన్నులు ఎగ్గొట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు చూడండి మనకు ఎక్కడ కానీ వ్యాట్ కానీ లేకపోతే సర్వీస్ ట్యాక్సెస్ కానీ 10% 5 to 10% కూడా కలెక్ట్ అయితే లేదు ప్రభుత్వాలకు, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ. కానీ ఈరోజు ఆర్థిక రంగంలో వచ్చిన డిజిటలైజేషన్ కావచ్చు, పారదర్శకత వల్ల రేపు ఎక్కువ మొత్తంలో ఎగ్గొట్టకుండా ట్యాక్సులు కట్టే అవకాశం కూడా మెరుగవుతున్నది. డిజిటలైజ్ వైపు పోయేది ఏంటంటే మనకు ట్యాక్సెస్ ఎగ్గొట్టకుండా ప్రజలు కట్టిన డబ్బులు ఎగ్గొట్టకుండా మనకు ప్రభుత్వాలకు రావాలనే కదా ఇదంతా ప్లాన్ చేసేది. ఇవాళ మనం హోటల్ పోయి తింటే 20% ట్యాక్స్ పడుతున్నది, కానీ వాళ్ళు కట్టారు. ₹1,00,000 టర్న్ ఓవర్ అయితే 20,000 కడుతున్నాయి హోటల్ యజమాని. కాబట్టి అట్లా ప్రభుత్వాలు కట్టిన ప్రజలు కట్టిన ట్యాక్స్ పోతున్నారు. డిమానిటైజేషన్ అంటే వేణుగోపాల్ చెప్పిన డిమానిటైజేషన్ ప్రధాన లక్ష్యం డిజిటలైజేషన్ ద్వారా పన్నులు ఎక్కువ రాబట్టాలనేటువంటి అంశం కాదు. ఇది అయిపోతా ఉంది, అది అందులో ఒక భాగం. డిజిటలైజ్ ఇది చేయడం డిమానిటైజేషన్ వల్ల కార్పొరేట్లకు నల్ల కుబేరులు రకరకాలుగా ఫేక్ నోట్స్ రకరకాలు చేసేటువంటి వాళ్ళని అరికట్టాలనే పేరుతో వచ్చినటువంటి ఆర్థికపరమైన పరిపుష్టి జరగాలి భారతదేశ అభివృద్ధికి అనేటువంటి దానిలో తెచ్చిన దాన్ని ఇవాళ డిజిటలైజేషన్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అసలైనటువంటి లక్ష్యం కొంత నీరు గారిపోయినటువంటి నేపథ్యంలో ఇటువంటి సందర్భంగా రేపు జరిగేటువంటి బడ్జెట్లో ఒక స్పష్టమైన ఇవాళ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా ఒక ఆర్థికపరమైనటువంటి నిపుణులు వేస్తున్నటువంటి ప్రశ్న, మన ఈ డిమానిటైజేషన్ వల్ల వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా మనం ఏమేమి చర్యలు తీసుకోబోతున్నాం. ఇలా డిజిటలైజేషన్ మంచిది, కానీ డిజిటలైజేషన్కి అనుగుణంగా వాటికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఇంకా మనం ఏమీ ప్రారంభించలేదు. ఏటీఎంలు ఒక్కటి పెంచలేదు, బ్యాంకులు ఒక్కటి పెంచలేదు. అవసరమైనటువంటి వాటిని మనం ఇలా ప్రజలకి అవసరమైనటువంటి ఇంతమంది కోట్ల ప్రజలకి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని కానీ అవసరమైనటువంటి మిషనరీని పెంచకుండా మనం డిజిటలైజేషన్ పోవడం అసాధ్యం. కాకపోతే ఒక గ్రామాన్ని చేసుకుంటాము, కాన్స్టిట్యున్సీ చేసుకుంటాం, కానీ మొత్తంగా రాష్ట్రం అంతా కూడా కావాలి, దేశం అంతా కావాలంటే దానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు కూడా ఈ బడ్జెట్ లో పొందుపరచాలని మేము డిమాండ్ చేస్తాం. ఒక విషయం పూర్తి కాలేదు మీరు అంటే అన్న మాట్లాడు.
ఇప్పుడు ప్రజలకు కూడా ఫస్ట్ టైం మనం అమెరికా లాగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్. అంటే పేదలకు ఈరోజు 12 రూపాయలు కడితే 2 లక్షల యాక్సిడెంటల్ బీమా అంటే మామూలుగా, తర్వాత వాళ్ళకు 360 రూపాయలు కడితే వాళ్ళకు ఆరోగ్య బీమా, అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఒక రకమైన బీమా. అంటే ఇవాళ ప్రతి సెక్యూరిటీ అంటే హెల్త్ సెక్యూరిటీ కానీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ కానీ, యాక్సిడెంటల్ సెక్యూరిటీ కానీ ఇవాళ మామూలు పేద ప్రజలకు తీసుకురావడం అనేది ముదావహం. అదేవిధంగా రైతులకు కూడా ఈరోజు ఇది మన కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్లలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి కూలీలకు ఈరోజు కొన్ని భద్రతలు చేకూర్చే విధంగా తీసుకురావడం జరుగుతుంది. వాటిని ఇందులో ఇంకా కొద్దిగా పెంచే అవకాశం ఉంది. అన్న బ్యాంకుల విషయం అన్నారు, బ్యాంకులు అనేది మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పెరుగుతుంటో బ్యాంకులు ఆటోమేటిక్గా విస్తరిస్తూ పోతాయి, ట్రాన్సాక్షన్ పెరగకుండా పెరిగాయి కాబట్టి దాని శాఖలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయని భావిస్తాను. పార్లమెంటరీ డెమోక్రసీలో మెరుగైన సేవలు అందిస్తూ పోవటమే ప్రభుత్వాల లక్ష్యం. దీంట్లో కొత్తగా చేసింది లేకపోక చేసిన ఏమీ సాధించలేదనేది కనపడుతుంది. మీరు నోట్లు రద్దు చేసేటప్పుడు ఆల్టర్నేటివ్ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోకుండా సడన్ గా రద్దు చేశారు, ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. 50 రోజులు అయిపోయినాయి, మళ్ళీ వస్తున్నాయి. ఎండాకాలం పోయి వానకాలం వచ్చిందన్న, ఎండాకాలంలో ఎండలు కొట్టినాయి, వానలు కొడతాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఒక దిశ ఒక ధ్యేయాన్ని నిర్ధారించుకుంటే దానికి అనుగుణమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అది ఏం లేకుండా చేయటం వల్ల మీరు నల్లధనం అన్నారు, అదేమి నల్లధనం బయటికి రాలేదు. ఖాతాలు స్తంభింపజేసింది కారం వేసినట్టు ఉంది. అసలే దెబ్బ తగిలితే దాని మీద కారం వేసినట్టు అయిపోయింది. ఎంత వచ్చిందంటే వచ్చిందంతా కూడా బ్యాంకులో వైట్ కాదనే చెప్పారు. ఎంత డిపాజిట్ అయితే డిపాజిట్ అయితే ఎప్పుడు చెప్తారు? వాళ్ళు నేను వేసుకున్నా, నాకు నోటీస్ నేను చెప్పాలి కదా నా వైట్ ఎంత బ్లాక్ ఎంత. పేపర్ చదివా నా ఖాతాలు స్తంభింపజేసిండ్రు. గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం డబ్బులు వెళ్ళి బ్యాంకులో వేశారు. ఇప్పుడు వైట్ ఎంత బ్లాక్ మనీ ఇప్పుడు తేల్చాలి. ఇప్పుడు ఇట్ విల్ టేక్ టైం, మీకు అంత ఇది కాదు. ఇప్పుడు ఒకటి వచ్చి 10 కోట్లు డిపాజిట్ చేసుకుంది, ఆదాయం 10,000 కూడా లేదు, ఎక్కడి నుంచి వచ్చిందంటే డిఫరెంట్ గా ఎంక్వైరీ చేయాలి, రిటర్న్ సబ్మిట్ చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఫార్ మనకు స్వైప్ కార్డ్ కానీ ప్లాస్టిక్ కార్డ్ పోయే ముందు సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ హావ్ టేకెన్ యాక్షన్. ముందే ఒకటి వీ షుడ్ హ్యావ్ ఓన్ మంచి కార్డ్, మనకు ఒక డెబిట్ కార్డు ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వీఆర్ నౌ యూజింగ్ ఇంటర్నేషనల్ కార్డ్స్, వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ, దానికి స్వైప్ కార్డ్ తోటి ఏమవుతుంది వీ హావ్ టు పే రాయల్టీ టు దెమ్. ఏమైనా ఉపయోగం ఉండాలి కదా. మీరు చెప్పినటువంటి అన్ని వదిలిపెట్టి వాళ్ళ డిజిటలైజేషన్ పేరు తెచ్చుకున్నారు. అసలు మీరు ఎందుకు రద్దు చేశారనేది వదిలిపెట్టారు. ఇదే పెద్ద అవకాశం ఉంది. ఇది వాళ్ళు గుడ్ మార్నింగ్ తెలంగాణ చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. సెట్